బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ ఒక నానుడుంటుంది. ఒక సినిమా రేంజ్ ఏంటో, హీరో స్టామినా ఏంటో మొదటి రోజు కలెక్షన్స్ చెబుతాయి. కానీ ఆ సినిమా కంటెంట్లో దమ్ముందా లేదా, సినిమా లాంగ్ రన్లో బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు తెస్తుందా లేదా అన్నది మాత్రం రెండో రోజు పడే కలెక్షన్స్, ఆక్యుపెన్సీ ట్రెండ్స్ మాత్రమే డిసైడ్ చేస్తాయి. సరిగ్గా ఇప్పుడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితి అలాగే ఉంది. ఉగాది పండుగ నాడు ఎన్నో అనుమానాల మధ్య, ఒక పెద్ద బాలీవుడ్ సినిమా పోటీ మధ్య థియేటర్లలోకి వచ్చిన ఈ మాస్ ఎంటర్టైనర్ మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన వసూళ్ల విధ్వంసం చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయాయి. కానీ ఫ్యాన్స్ ఎమోషన్తో నిండిపోయిన ఆ మొదటి రోజు గడిచిపోయింది. ఇప్పుడు అసలైన రియాలిటీ చెక్ మొదలైంది. ఒక రొటీన్ మాస్ సినిమాకి, అది కూడా యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాకి రెండో రోజు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది? అసలు ఈ రోజు ఉస్తాద్ భగత్ సింగ్ వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయన్న డెప్త్ అనాలిసిస్ ఇప్పుడొకసారి చూద్దాం. ముందుగా నిన్నటి దినం పవన్ స్టార్ సృష్టించిన ఆ హిస్టారికల్ డే 1 కలెక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకుంటేనే ఈ రోజు వస్తున్న డ్రాప్ వెనుక ఉన్న అసలు కారణం అర్థమవుతుంది. ఉస్తాద్ సినిమాకి రిలీజ్కి ముందే నెగటివ్ బజ్ ఉంది. ఇది థెరీకి రీమేక్ అన్న ప్రచారం జరిగింది. దానికి తోడు థియేటర్లో పడిన తర్వాత ఫ్యాన్స్కి తప్ప సాధారణ ప్రేక్షకులకు పెద్దగా ఏమీ లేదన్న టాక్ బలంగా స్ప్రెడ్ అయింది. అయినా సరే పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండ్ నేమ్, ఆయన మార్క్ స్వాగ్ ముందు ఆ నెగటివ్ టాక్ అంతా మొదటి రోజు గాలికి కొట్టుకుపోయింది. కేవలం 2 తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 60 నుంచి 65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం, ఓవర్సీస్లో ఏకంగా $3.5 మిలియన్ పైగా వసూలు చేయడం, మొత్తంగా వరల్డ్ వైడ్గా దాదాపు 95 నుంచి 100 కోట్ల రూపాయల గ్రాస్ని కేవలం మొదటి రోజే కొల్లగొట్టడమంటే అది కేవలం ఒక హీరో అన్మ్యాచబుల్ క్రేజ్కి నిదర్శనం. ఒక రొటీన్ కంటెంట్తో వచ్చి 100 కోట్లు రాబట్టడం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఒక అతిపెద్ద సెన్సేషన్గా నిలిచిపోయింది. కానీ ఈ రోజు ఉదయం నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. పండుగ రోజు వాతావరణం, మొదటి రోజు ఫస్ట్ షో చూడాలన్న ఫ్యాన్స్ ఆరాటం నిన్నటితో ముగిసిపోయాయి. ఈ రోజు సాధారణ వర్కింగ్ డే కావడంతో ఆ ఎఫెక్ట్ ఉదయం ఆటల బుకింగ్స్ మీద స్పష్టంగా కనిపించింది. దానికి తోడు సినిమా కంటెంట్లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, కథలో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో సాధారణ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు అడుగులు వేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లోని ట్రెండ్స్ని బట్టి చూస్తే మల్టీప్లెక్స్లలో ఉస్తాద్ భగత్ సింగ్కి ఆక్యుపెన్సీ రేట్ గణనీయంగా పడిపోయింది. పక్కనే 4 గంటల యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2 విపరీతమైన పాజిటివ్ టాక్తో దూసుకుపోతుండడంతో సిటీల్లోని ఆడియన్స్ అంతా ఆ బాలీవుడ్ సినిమాకే ఓటు వేస్తున్నారు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్స్ చాలా వరకు ధురంధర్ 2 ఆక్రమించేయడం ఉస్తాద్కి ఒక మేజర్ డ్రాబ్యాక్గా మారింది. అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ బేస్ మార్కెట్, ఆయన మాస్ ఫాలోయింగ్ ఈ సినిమాను కాపాడుతున్నాయి. మల్టీప్లెక్స్లలో డ్రాప్ ఉన్నప్పటికీ బి మరియు సి సెంటర్స్లో, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా తన హోల్డ్ని మెయింటైన్ చేస్తోంది. నైజాం ఏరియాతో పాటు సీడెడ్ మరియు ఆంధ్రాలోని మాస్ ఏరియాల్లో దర్శకుడు హరీష్ శంకర్ పెట్టిన నాస్టాల్జియా ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ వేసిన డాన్సులు చూడ్డానికి మాస్ ఆడియన్స్ ఇంకా థియేటర్ల ముందు క్యూ కడుతూనే ఉన్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, చివర్లో పవన్ చెప్పే ఆ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ రూరల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ రోజు మధ్యాహ్నం షోల నుంచి సింగిల్ స్క్రీన్స్లో మళ్లీ హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ ట్రెండ్స్ని, ప్రస్తుత ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ట్రేడ్ పండితులు రెండో రోజు కలెక్షన్స్పై ఒక అంచనాకు వచ్చారు. మొదటి రోజు వచ్చిన 65 కోట్ల ఏపీ తెలంగాణ గ్రాస్తో పోలిస్తే ఈ రోజు సుమారు 55% నుంచి 60% వరకు డ్రాప్ కనిపిస్తోందని చెప్తున్నారు. ఆ లెక్కను చూసుకుంటే కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే ఈ రెండో రోజు ఉస్తాద్ భగత్ సింగ్ దాదాపు 22 నుంచి 25 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ని వసూలు చేస్తుందని ప్రాథమిక అంచనా. ఒక వర్కింగ్ డేలో నెగటివ్ టాక్ మరియు భారీ కాంపిటీషన్ని తట్టుకుని కేవలం రీజనల్ మార్కెట్లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడమంటే అది ఖచ్చితంగా గొప్ప విషయమే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ లేకుండా వేరే ఏ హీరో అయినా ఈ కంటెంట్తో వచ్చి ఉంటే రెండో రోజు డ్రాప్ 80% పైనే ఉండేదని బాక్సాఫీస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. కానీ ఈ రోజు ఉదయం నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. పండుగ రోజు వాతావరణం, మొదటి రోజు ఫస్ట్ షో చూడాలన్న ఫ్యాన్స్ ఆరాటం నిన్నటితో ముగిసిపోయాయి. ఈ రోజు సాధారణ వర్కింగ్ డే కావడంతో ఆ ఎఫెక్ట్ ఉదయం ఆటల బుకింగ్స్ మీద స్పష్టంగా కనిపించింది. దానికి తోడు సినిమా కంటెంట్లో ఎలాంటి కొత్తదనం లేకపోవడం, కథలో ఎంగేజింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడంతో సాధారణ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా వైపు అడుగులు వేయడానికి కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఆన్లైన్ టికెటింగ్ యాప్స్లోని ట్రెండ్స్ని బట్టి చూస్తే మల్టీప్లెక్స్లలో ఉస్తాద్ భగత్ సింగ్కి ఆక్యుపెన్సీ రేట్ గణనీయంగా పడిపోయింది. పక్కనే 4 గంటల యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2 విపరీతమైన పాజిటివ్ టాక్తో దూసుకుపోతుండడంతో సిటీల్లోని ఆడియన్స్ అంతా ఆ బాలీవుడ్ సినిమాకే ఓటు వేస్తున్నారు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్స్ చాలా వరకు ధురంధర్ 2 ఆక్రమించేయడం ఉస్తాద్కి ఒక మేజర్ డ్రాబ్యాక్గా మారింది.
అయితే ఇక్కడే పవన్ కళ్యాణ్ బేస్ మార్కెట్, ఆయన మాస్ ఫాలోయింగ్ ఈ సినిమాను కాపాడుతున్నాయి. మల్టీప్లెక్స్లలో డ్రాప్ ఉన్నప్పటికీ బి మరియు సి సెంటర్స్లో, అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఇంకా తన హోల్డ్ని మెయింటైన్ చేస్తోంది. నైజాం ఏరియాతో పాటు సీడెడ్ మరియు ఆంధ్రాలోని మాస్ ఏరియాల్లో దర్శకుడు హరీష్ శంకర్ పెట్టిన నాస్టాల్జియా ఎలిమెంట్స్, పవన్ కళ్యాణ్ వేసిన డాన్సులు చూడ్డానికి మాస్ ఆడియన్స్ ఇంకా థియేటర్ల ముందు క్యూ కడుతూనే ఉన్నారు. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, చివర్లో పవన్ చెప్పే ఆ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ రూరల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ రోజు మధ్యాహ్నం షోల నుంచి సింగిల్ స్క్రీన్స్లో మళ్లీ హౌస్ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ ట్రెండ్స్ని, ప్రస్తుత ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ట్రేడ్ పండితులు రెండో రోజు కలెక్షన్స్పై ఒక అంచనాకు వచ్చారు. మొదటి రోజు వచ్చిన 65 కోట్ల ఏపీ తెలంగాణ గ్రాస్తో పోలిస్తే ఈ రోజు సుమారు 55% నుంచి 60% వరకు డ్రాప్ కనిపిస్తోందని చెప్తున్నారు. ఆ లెక్కని చూసుకుంటే కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే ఈ రెండో రోజు ఉస్తాద్ భగత్ సింగ్ దాదాపు 22 నుంచి 25 కోట్ల రూపాయల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ని వసూలు చేస్తుందని ప్రాథమిక అంచనా. ఒక వర్కింగ్ డేలో నెగటివ్ టాక్ మరియు భారీ కాంపిటీషన్ని తట్టుకొని కేవలం రీజనల్ మార్కెట్లో ఈ స్థాయి వసూళ్లు రాబట్టడమంటే అది ఖచ్చితంగా గొప్ప విషయమే అని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఇమేజ్ లేకుండా వేరే ఏ హీరో అయినా ఈ కంటెంట్తో వచ్చి ఉంటే రెండో రోజు డ్రాప్ 80% పైనే ఉండేదని బాక్సాఫీస్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట. ఇక తెలుగు రాష్ట్రాల బయట పరిస్థితి చూసుకుంటే కర్ణాటకలో మొదటి రోజు పవన్ ఫ్యాన్స్, ఐటీ ఎంప్లాయీస్తో బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చినా రెండో రోజు అక్కడ ధురంధర్ 2 ఇంపాక్ట్ గట్టిగా పడింది. బెంగళూరు లాంటి ఏరియాల్లో ఈ రోజు కలెక్షన్స్లో భారీ డ్రాప్ నమోదైంది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సముద్రాలు దాటి ఓవర్సీస్లో అయితే డ్రాప్ ఇంకా స్పష్టంగా తెలుస్తోంది. అమెరికాలో మొదటి రోజు ప్రీమియర్స్తో కలిపి $3.5 మిలియన్ రాబట్టిన ఈ చిత్రం ఈ రోజు కంటెంట్ బేస్డ్ ఆడియన్స్ నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి. రెండో రోజు ఓవర్సీస్ నుంచి సుమారు $500,000 అంటే దాదాపు 4-5 కోట్ల రూపాయల వరకు మాత్రమే వసూలయ్యే ఛాన్స్ ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎన్ఆర్ఐ ఆడియన్స్ ఎప్పుడూ కంటెంట్కి, కొత్తదనానికే పెద్దపీట వేస్తారు. ఈ సినిమాలో ఆ కొత్తదనం మిస్ అవ్వడం వల్లే ఓవర్సీస్లో రెండో రోజు ఈ స్థాయిలో డ్రాప్ వచ్చింది. మొత్తంగా ఆల్ ఇండియా మరియు ఓవర్సీస్ కలెక్షన్స్ అన్నీ కలిపి చూసుకుంటే ఉస్తాద్ భగత్ సింగ్ రెండో రోజు వరల్డ్ వైడ్గా దాదాపు 30 నుంచి 35 కోట్ల రూపాయల గ్రాస్ని తన ఖాతాలో వేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అంటే 2 రోజులకే ఈ సినిమా వరల్డ్ వైడ్గా దాదాపు 130 నుంచి 135 కోట్ల గ్రాస్ మార్క్ని టచ్ చేయబోతోంది. సినిమా థియేట్రికల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 225 కోట్ల గ్రాస్, అంటే 140 కోట్ల షేర్ అని మనకి తెలిసిందే. 2 రోజులకే 130 కోట్లు రాబట్టడమంటే సగానికి పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ని సినిమా అప్పుడే రీచ్ అయిపోయింది అని ఈ నంబర్స్ మరోసారి గట్టిగా ప్రూవ్ చేశాయి. కానీ అసలైన గేమ్ ఈ వీకెండ్లో ఉండబోతోంది. శని, ఆదివారాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ల వైపు వస్తేనే సినిమా తన ఫుల్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని రీచ్ అయ్యి మేకర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని సేఫ్ జోన్లో కూర్చోబెడుతుంది. ఒకవేళ ధురంధర్ 2 మేనియా ఇలాగే కంటిన్యూ అయితే ఉస్తాద్ కలెక్షన్స్కి అది పెద్ద గండి కొట్టే ప్రమాదం కూడా ఉంది. ఏది ఏమైనా ఒక రెగ్యులర్ రొటీన్ కథని, అది 10 ఏళ్ల క్రితం నాటి ట్రీట్మెంట్తో తీసుకొచ్చినా సరే జనాల్ని థియేటర్లకి రప్పించడం కేవలం మన టాలీవుడ్ పవర్ స్టార్కే చెల్లింది. సినిమా రిజల్ట్ గురించి ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా సరే బాక్సాఫీస్ దగ్గర ఆ కలెక్షన్స్ నంబర్స్ చూసి ట్రేడ్ వర్గాలు మాత్రం పవన్ కళ్యాణ్ స్టామినాకు సలాం కొడుతున్నాయి. మరి ఈ రెండో రోజు డ్రాప్ గురించి, రాబోయే రోజుల్లో సినిమా పుంజుకునే అవకాశాల గురించి మీరేమనుకుంటున్నారు? ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీ అంచనా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి. ఈ బాక్సాఫీస్ నంబర్స్ ఎప్పటికప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయో మనం గమనిస్తూనే ఉందాం.